మనం ఉన్న స్థలం కొరకు మనం ప్రార్థన చేయాలంట. మన కుటుంబస్తుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన బంధుమిత్రుల కొరకు, మన ఉద్యోగ స్థలాల కొరకు, మన నివాస స్థలం కొరకు. ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. దయ చూపించాలి దేవుడు. ఆయన దయ చూపిస్తున్నాడు, అందుకని ఇంకా ఉన్నాం. వి టాక్ అబౌట్ ఫ్రీడమ్, బట్ రియల్ ఫ్రీడమ్ ఇస్ బాట్ విత్ అ ప్రైస్. ఇలా మన దేశానికి స్వతంత్రత వస్తానికి ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. అయినా కూడా ఈరోజు దేశంలో చూడ స్టిల్ దేర్ ఇస్ కరప్షన్. వాట్ ఆర్ యూ ఫ్రీ ఫ్రమ్? కరప్షన్ ఫ్రీ? నో, స్టిల్ కరప్షన్, స్టిల్ ఈగోస్, స్టిల్ హేట్రేడ్, స్టిల్ దేర్ ఇస్ నో వన్నెస్. వి టాక్ అబౌట్ వన్నెస్. ఈ అంచెల దినాల్లో ఇంకా అధికమైపోతుంది. కానీ నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా ముఖాన్ని వెతికిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఈరోజు మనము ఆయన పేరు పెట్టబడిన వారిమే. ఈ మాట లైవ్లో చెప్పచ్చో లేదో తెలియట్లేదు. పనికి మాలిన జీవితం, క్రీస్తుకి అవమానం తెచ్చే జీవితాన్ని జీవిస్తున్నాం కాబట్టి దేశం ఇటువంటి పరిస్థితుల్లో పోతుంది. టుడే వీ లైక్ టు బ్లేమ్ పొలిటీషియన్స్. టుడే వీ లైక్ టు బ్లేమ్ పీపుల్ ఆఫ్ కరప్షన్. వీ లైక్ టు బ్లేమ్ పీపుల్. వీళ్ళు సరిలేదు, వాళ్ళు సరిలేదు, వీళ్ళు ప్రభుత్వం లేదు, వాళ్ళు సరిలేదు. నో నో, నీవు సరిగొన్నావా? నీతిమంతుడిగా జీవించవలసిన వ్యక్తివి నీతిగా జీవిస్తున్నావా? మనల్ని బట్టి మనము మన చెడు మార్గాలను విడిచి ఆయన ముఖాన్ని వెతికితే దేవుడు మనల్ని బట్టి మన దేశాన్ని స్వస్థపరుస్తాడంట. పాపం నుండి స్వస్థత, అక్రమం నుండి స్వస్థత, అన్యాయం నుండి స్వస్థత, ప్రతి చేదైన దాన్ని మారాన్ని మధురంగా మార్చే దేవుడు యెహోవా రాఫా కార్యం చేస్తాడంట. ఈరోజు మనం ఒక్కసారి మన చేతులు పైకి ఎత్తి, దేవా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను, నీ ముఖాన్ని వెతుకుతున్నాను, మా దేశాన్ని బాగు చేయ.